నేర్పైన ఓర్పైన అది కృపకే సాధ్యం. కృప పొందినవాడు మన మందిరానికి ప్రారంభ దినాలు వచ్చిన కుటుంబం ఉంది. భర్త చనిపోయాడు, ఇద్దరు కుమార్తెలు. ఆ చిన్న పిల్లలిద్దరిని పెట్టుకుని ఆ తల్లి ఒక్కతే కష్టపడి పెంచుకుంటుంది. విచిత్రం ఏంటో తెలుసా? అద్దెల్లు. నాకు గుర్తుండి ఆ రోజుల్లో 4,500 రూపాయల జీతం ఆ తల్లికి. నేను దైవ సేవకురాలు కొన్నిసార్లు ఆ ఇంటికి వెళ్ళి, భర్త లేడు, ఇద్దరు కుమార్తెలు, ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటుంది, ఎంత ఇబ్బంది పడుతుందో అని చెప్పి మేము అప్పుడప్పుడు ఒక 5,000 రూపాయలు 7,000 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ తల్లి ఇంటికి వెళ్ళి, అమ్మా ఈ 5,000 ఉంచుకోమా, ఈ 7,000 ఉంచుకోమా అని అంటే ఆ బిడ్డ మా వైపు చూసి ఏమంటుందో తెలుసా? నాకు ఎందుకు అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే పేదోళ్ళకి ఇవ్వండి అన్నయ్య అంటది. ఓ రోజు సేవకురాలు అడిగిందమ్మా, భర్త లేడు కదా, ఇద్దరు పిల్లల్ని స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో చదివించాలి కదా, నీకు వచ్చేదే 4,500. విచిత్రం తెలుసా? ఆ 4,500 క్రమం తప్పకుండా ప్రతి నెల, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా దశంభాగం ఇస్తుంది, 450 రూపాయలు. ఇంకొక తమాషా మాట చెప్పమంటారా? 450 రూపాయలు దశంభాగం ఇచ్చి ముగింపులో ఒక 100 రూపాయలు ఇస్తా. ఏమనేది తెలుసా అన్నయ్య, మన చర్చిలో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వెధవరాళ్ళు ఉంటే వాళ్ళకి 100 రూపాయలు ఇవ్వండి అన్నయ్య అనేది. ఒకరోజు సేవకురాలు అడిగింది, అమ్మా ఒక్కదాని జీతం కదా, ఇద్దరు పిల్లలు కదా, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నావు కదా, ఏమైనా అప్పులు ఉన్నాయిరా తల్లి? ఏదైనా వడ్డీ కట్టుకునే పరిస్థితి ఉంటే ఒక్క మాట చెప్పు, కొంచెం ఏదైనా చర్చి తరపు నుంచి ఏదైనా ఆలోచిద్దాం, ఏమైనా అప్పులు ఉన్నాయా అంటే ఆ బిడ్డ మా వైపు చూసి ఏముందో తెలుసా? దేవుని మహా గొప్ప కృపను బట్టి 5 పైసలు అప్పు కూడా లేదన్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ బిడ్డ అన్న మాట, మా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉందన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా? ఆ 4,500 రూపాయలు ఎలా జ్ఞానయుక్తంగా వాడుకోవాలో, సంపాదించిన డబ్బును జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టే విషయంలో ఆ బిడ్డ నిపుణత పొందింది. ఆ నిపుణతే నీకు లేకపోతే నెలకొచ్చి 2 లక్షల రూపాయల జీతమైనా, 3 లక్షల రూపాయల జీతమైనా బ్రతుకంతా సిల్లి సంచిలో వేసుకున్న డబ్బులాగా అయిపోతుంది. దైవజనమా, సంపాదించడం ఒక కృప అయితే సంపాదించిన దాన్ని జ్ఞానయుక్తంగా ఖర్చు పెట్టడం ఒక కృప. ఆ నిపుణత నీకుంటే కలిగిన కొంచెంలోనే ఎంత జాగ్రత్తగా బ్రతుకుతావో అంత జాగ్రత్తగా బ్రతుకుతావు. అయితే ఒక మాట, ఈ నిపుణత ఒక వ్యక్తికి దేని ద్వారా వస్తుంది? కృప ద్వారా వస్తుంది.